హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం గులివెందుల ఫిష్ అండి. చేపలు. ఇది సముద్రం చేప చాలా రుచిగా ఉంటదండి. 3-4 టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను నేనైతే. శుభ్రంగా కడిగేసుకున్నాను. సముద్రం చేపలు అన్నట్లు అదైతే టేస్ట్‌గా ఉంది. 3 స్పూన్లు అయితే కారం వేసేసుకున్నాం అందులో. 1 ½ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నామండి. ఒక గరిటె ఆయిల్ కూడా వేసేసుకున్నాము. ఒక గరిటె ఆయిల్ కూడా వేసేసుకుని అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేద్దామండి. ఉప్పు, కారము, ఆయిల్ అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని పక్కన ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు మనము ఒక 3 ఆనియన్స్ కోసి పెట్టేసుకున్నాం. 5 పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాం. ఆనియన్స్‌తో సరిపడా ఆయిల్ అయితే నేను వేడి చేసి పెట్టుకున్నాను. ప్రాన్ కర్రీ కూడా పక్కన వండేసుకుంటున్నానండి నేను. అందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను. ఉల్లిపాయలు అయితే త్వరగా వేగిపోతాయి. చూడండి దోరగా వేగిపోయిన ఉల్లిపాయలు. 2 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుని టమాటాలు కూడా వేసేసి శుభ్రంగా మగ్గబెట్టేసాను చూడండి. చక్కగా మగ్గిపోయింది ఆయిల్ తేలేదాకా. హాఫ్ స్పూను పసుపు కూడా వేసేసాను. పసుపు కూడా పచ్చిదనం పోయేదాకా ఉంచాము. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఆల్రెడీ ఇందాక అందులో వేసాం కాబట్టి కొంచెం వేసేసుకున్నాం. చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసము ఒక 1 గ్లాస్ అయితే తీసి పెట్టుకున్నామండి. అందులో మనం ముక్కల్లో ఉప్పు కారం కలిపిన ముక్కల్లో వేసేసి ఒకసారి ముక్కలు కలిపేసుకున్నాను. చూడండి ముక్కలన్నీ కూడా చక్కగా 2 నిమిషాలు మగ్గిపోయి ఉన్నాయి. అలా ఉంచేసాం కదా! ఇప్పుడు ఆ గ్రేవీలో తీసుకువెళ్ళి వాటిని నెమ్మదిగా వేసేసుకోవాలండి. విరిగిపోతాయండి. విరగకుండా జాగ్రత్తగా ఎక్కువగా తిప్పకుండా ఆ ఫిష్‌ని అయితే మనము 10-15 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మగ్గబెట్టుకోవాలండి. హైలో పెట్టకూడదు. ముక్కంతా విరిగిపోయి పులుసంతా విరిగిపోతూ ఉంటది. అందులో కొంచెం వాటర్ ఇంక యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ చేపలైతే ఉప్పు కారం కలిపిన గిన్నె ఉంది కదండీ! అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా కొంచెం తిప్పుకుందాం. చూడండి చేప అయితే భలే ఉందండి. చక్కగా చాలా రుచిగా ఉంటది సముద్రం చేప ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్‌లో పెట్టండి ఎలా ఉందో ఏంటో చేపల కూర అయితే. చూడండి 10 మినిట్స్ అయితే అయిపోయింది. బాగా మగ్గిపోయింది చూడండి. గ్రేవీ అంతా కూడా దగ్గరికొచ్చేసింది. దగ్గర పడిపోయింది. అది కూడా చూడండి ముక్క అయితే మంచిగా ఉడికిపోయిందండి. గ్రేవీ చూడండి చిక్కబడింది. కొంచెం చిక్కగా వచ్చేదాకా ఉంచాలి. మరీ పలచగా ఉన్నా బాగోదు. అందులోనే ఒక స్పూను ధనియాల పొడి వేయాలండి. ఒక స్పూను గరం మసాలా కూడా వేసేసుకుందాము. గరం మసాలా స్లిప్ అయిపోయింది. వేసేటప్పుడు చూపించాను. ఒక స్పూన్ గరం మసాలా కూడా అదిగో చూడండి పడిపోయింది కొంచెం. అందులో వేసేసాము. ఒక 2 మినిట్స్ మగ్గబెట్టేసుకొని మసాలా అంతా పట్టేదాకా 2 మినిట్స్ మగ్గబెట్టేసుకొని చూడండి గ్రేవీ అయితే చిక్కబడిపోయింది. ముక్క అయితే చక్కగా ఉడికిపోయింది చూడండి. మగ్గబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. చూడండి ఒక పక్క ప్రాన్ కర్రీ కూడా వండేసానండి. ప్రాన్ కర్రీ అయితే నేను చూపించలేదు. జస్ట్ ప్రాన్ కర్రీ ప్లస్ ఫిష్ కర్రీ 2 కూడా 2 పక్కల కూడా చేసేసుకున్నాము. ఇప్పుడు వర్షం అయితే పడుతుంది కదా! చాలా చక్కగా తినేయొచ్చండి. ఇప్పుడు వర్షంలో తింటే చాలా బావుంటది. ఫిష్ కర్రీ గాని, ప్రాన్ గాని వర్షాకాలం కదా! వర్షంలో వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేస్తే చాలా బావుంటదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.